హలో ఫ్రెండ్స్, ఇదైతే మనం చూసుకోవచ్చు. నేను స్టార్టింగ్ వచ్చాను. దీంట్లో అయితే మనకు కావాల్సిన కలీ లినక్స్ ఎలా ఉండేదో చూపిస్తాను. వర్చువల్ బాక్స్ లో నేనైతే ఎక్కించాను అనమాట దీన్ని. ఇదైతే వర్చువల్ బాక్స్, ఒరాకిల్ వర్చువల్ బాక్స్. దీంట్లో అయితే ఎక్కించాను నేను. వెయిట్ వచ్చేసింది ఇది. నేను దీంట్లో ఎక్కించిన ఆటోమేటిక్ ఏపీటీ అప్డేట్ అని ఏపీటీ అప్డేట్ కూడా చేసేసాను అనమాట. చూడొచ్చు మీరే ఇక్కడ. ఓపెన్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోయింది. పాస్వర్డ్ కూడా అడగవసరం లేదు ఇక్కడ. మీరు చూస్తున్నారా, ఇదైతే నేను లాస్ట్ టైం చేసింది అనమాట. మీకైతే ఇప్పుడు ఫ్రెష్ మళ్ళీ మొత్తం కొత్త చేసి చూపిస్తాను. నాతో రండి. అయితే మనకైతే ఇలా వచ్చింది అనమాట. దీంట్లో మీరు స్క్రీన్ పెట్టి చూపించి టెక్స్ట్ మాత్రం మీరు అక్కడ అప్లోడ్ చేస్తే చాలు. ఇక్కడ స్టార్టింగ్ పేరు నేను చెప్పింది అయితే ఇవ్వండి. గిట్ లో https // github.com/ ఇవ్వాల్సిందంటే మీరు 4LBHCK క్యాప్ రకం తీసుకుని ALHHACKING అని ఇస్తే చాలు. జస్ట్ ఎంటర్. చూడండి ఇక్కడ మీరు ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వచ్చింది. ఇది ఇంత ముందు ఉంది, ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసా కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ CD ALHACKING ఆల్ హ్యాకింగ్ ఇచ్చేసి ఇంట్లో కొడితే చాలు. ఇక్కడ మీరు బేస్ ఆల్ HACK.sh అని కొట్టాలి. కొడితే ఇలా ఒకటైతే ది టూల్స్ ఆల్ హ్యాక్ టూల్స్ ది. దీంట్లో మీరు చూడవచ్చు ఇక థర్డ్ వన్ వెబ్ క్యామ్ హ్యాకింగ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి, అక్కడ నెంబర్ 3 ఎందుకంటే ఇక్కడ నెంబర్ 3 ఉంది. ఆ నెంబర్ 3ని మనం అయితే ఇక్కడైతే ఇవ్వాలి. జస్ట్ 3 అని ఇన్పుట్ ఇస్తే చాలు. దాని నెక్స్ట్ ఇలా ఒకటైతే వచ్చింది క్యాంప్ ఫిష్. ఇంట్లో మనం చేయాల్సింది ఏంటంటే క్లౌడ్ ఫ్లోట్ అనేది. దానికి ఏమి అవసరం, జస్ట్ 2 అనే ఆప్షన్ ఇస్తే చాలు. జస్ట్ 2 అనే ఆప్షన్ వాడితే వచ్చింది. ఇక్కడ నీకు కావాల్సిందే ఫెస్టివల్ విషింగ్, లేకపోతే లైవ్ యూట్యూబ్ టీవీ, లేకపోతే ఆన్లైన్ మీటింగ్. మీ ఇష్టం, ఏదైనా 3లో ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. నేను 1 వేద్దాం. ఫెస్టివల్ నేమ్ సంక్రాంతి. ఓకే, ఇంకా రెడీ అయింది. సో కొంచెం టైం తీసుకుని, ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా తక్కువ టైం. ఇప్పుడు ఇక్కడ లింక్ ఇచ్చింది,
దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ లింక్ అడ్రస్. ఇది నా మొబైల్‌కి నేనే పెట్టుకుంటాను. నా మొబైల్‌లో చూడండి. నా మొబైల్‌కి నేనే పెట్టుకుంటాను. చూడండి కనబడుతున్నాయిగా? ఇప్పుడు నా మొబైల్‌లో నేను ఓపెన్ చేసి చూస్తా. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోతే చాలు. ఇది వచ్చింది. నేను ఓపెన్ చేయగానే ఇక్కడ నా మొబైల్‌లో చూపించిద్ది. నా ఐపీ అడ్రెస్ అండ్ ఎవరు ఓపెన్ చేసారో వాళ్ళ ఐపీ అడ్రెస్ చూపించిద్ది. ఇప్పుడు మన లొకేషన్ ప్రిమిసెస్ అప్రాక్సిమేట్ లొకేషన్ కూడా ఇచ్చు. వైల్ యూజింగ్ దిస్ సైడ్ లోపల వల్లే యాక్సెప్ట్ చేయాలి మొబైల్‌లో. నేమ్ ఇక్కడైతే మన నేమ్ అడిగిద్ది. ఇక్కడైతే మన నేమ్ ఇక్కడైతే మన నేమ్ ఇవ్వాలన్నమాట. నేను జస్ట్ గౌతమ్. ఓకే. వైల్ యూజింగ్ దిస్ సైడ్ ఇలా యాక్సెప్ట్ చేయాలి. చేస్తే ఇక్కడ పేజ్‌కి వచ్చిన తర్వాత నీకు ఆటోమేటిక్‌గా నీవు క్యామ్ ఫైల్ రిసీవ్డ్. ఎందుకంటే ఆటోమేటిక్‌గా నా క్యామ్ అనేది తీసేసుకుంటుంది. చూడండి. ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు. అలా రిసీవ్ అయిపోతాయి. జస్ట్ నేను ఆ వెబ్‌సైట్‌లో ఉన్నంత మాత్రం. ఇప్పుడు జస్ట్ వెబ్‌సైట్ నుంచి బయటకొచ్చేసా. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చినాయి. దాని తర్వాత ఆగిపోతాయి అవి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ చూడాలో ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు ఇవన్నీ ఫైల్స్ అని ఆప్షన్ ఇస్తది. ఫైల్ మేనేజర్‌లోకి మై గాడ్! నో కాదు. వెయిట్ ఇక్కడ ఆల్ హ్యాక్ ఓపెన్ ఫోల్డర్. హ్మ్. ఫిష్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా అయితే మనకైతే యూజ్ చేసుకోవచ్చనమాట. క్యామ్ హ్యాక్. జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇంకా దేనికోసం అని చెప్పేసి యూజ్ చేయకండి. యూజ్ చేసి ఇలా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. డబ్బాయి. ఇక్కడ వచ్చేసింది ఉండిద్ది ఆల్ హ్యాక్.